రైతులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమానికి పెద్దపల్లి మండలం రాఘవపూర్ రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హాజరయ్యారు. సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతు విజయోత్సవ సభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, ప్రభుత్వ సలహాదారు సిఎస్ కె రామకృష్ణారావులతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు విజయోత్సవ రైతు పండుగ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రంలోని 1031 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ రైతు వేదికలో రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ముఖాముఖి కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రైతు భరోసా పథకం మరియు వివిధ పథకాల గురించి రైతులను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి ద్వారా 70 లక్షలకు పైగా రైతులకు 149 లక్షలకు పైగా ఎకరాకు ప్రభుత్వం 9 రోజుల వ్యవధిలో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు జమ చేసిన నేపథ్యంలో ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయం దండగా అనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండుగ చేయాలని సోనియా గాంధీ ఆశీర్వాదంతో రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు పెండింగ్ విద్యుత్ బకాయిలను రద్దు చేసిందని, పెండింగ్ పెట్టిన 7,625 కోట్ల రైతు భరోసా బకాయిలను ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల కాలంలోనే చెల్లించామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 25,35,000 పైగా రైతులకు 20,617 కోట్ల రూపాయలు ఖాతాలో జమ చేసి 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని, సన్నవడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించిందని, 2,80,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను పండించిందని, గతంలో తాలు పేరుతో రైతులకు 10 కిలోల వరకు కటింగ్ చేసేవారని, నేడు ఆ దోపిడీ తమ ప్రభుత్వం పూర్తిగా నిలువరించిందని, రైతులకు మద్దతు ధర 48 గంటల్లో జమ చేస్తున్నామని, ధనిక రాష్ట్రాన్ని గత పాలకులు 8,19,000 కోట్ల అప్పులు పాలు చేశారని, రైతును రాజు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తమ సందేశాన్ని మాట్లాడారు. రైతు పండుగ కార్యక్రమానికి రాఘవపూర్ రైతు వేదిక వద్దకు రైతులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, మండల వ్యవసాయ శాఖ అధికారి అలివేని, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇర్ల స్వరూప, వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం పెద్దపల్లి చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు గన్నమనేని తిరుపతి